ఇదే మరి ఇదే ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే నువ్వు అనుకున్నట్టుగానే అవతల అనుకోవాలి, అంతే పర్సంటేజ్లో అనుకోవాలి. ఇప్పుడు నీకు సినిమా నచ్చింది, నాకు సినిమా నచ్చింది, నాకు నచ్చిందా నీకు నచ్చిందా, నాకు 80% నచ్చింది, నీకు 50% నచ్చింది. ఎగ్జాక్ట్గా మనకు నచ్చినట్టు అవతలోడు బతకాలి అనుకోవడమే ఇవాళ ఇన్ని పెంటలకు కారణం అనమాట బేసిక్గా. సార్ రీసెంట్గా కొన్ని పాన్ ఇండియా మూవీస్ ఉన్నాయి కదా, Yeah. మీరు ఏ మూవీ గురించి బాగా వెయిట్ చేస్తున్నారు? పుష్ప, దేవర, ఇలాగా సంథింగ్. అన్ని సినిమాలు నో 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 అంటే నిన్న దేవర గ్లిమ్స్ చూసాము, అలాగే పుష్ప గ్లిమ్స్ చూసాము. సో బన్నీ నాకు మంచి ఫ్రెండ్. తారక్ గారి గురించి ఆ దేవర గురించి మోర్ వెయిటింగ్, ఎందుకంటే దగ్గరలో రిలీజ్ ఉంది కాబట్టి. అండ్ ఇంకో విషయం ఏంటంటే నేను నా లైఫ్లో తారక్ గారితో సినిమా నాకు వర్కౌట్ అవ్వకపోయినా ఎన్టీఆర్ గారికి నా లైఫ్లో చాలా స్పెషల్ ప్లేస్ ఉంటుంది. ఎందుకంటే నాట్ బికాస్ ఆఫ్ హీ గేవ్ మీ ఫిల్మ్ ఈ వర్డ్ అని కాదు. నేను షాక్ సినిమా తర్వాత ఎమ్మెల్యేని ఒక కథ స్క్రిప్ట్ ఆయన ఓకే చేశారు. 2009లో పేపర్ కట్టింగ్స్ కూడా ఉన్నాయి. ఎందుకంటే ఇమ్మీడియట్గా నెక్స్ట్ సినిమా ఓకే అని చెప్పి నేను ఆ పేపర్ కట్టింగ్ దాచుకున్నా. ఓకే, నా దగ్గర ఎమ్మెల్యే మంచి లక్షణాలను అబ్బాయి అని ఒక కథ ఆయన ఓకే చేశాడు. అప్పుడు షాక్ ఫ్లాప్ని చూడలేదు, ఏమి చూడలేదు, కేవలం నా కథను చూసి ఆయన అంత పెద్ద స్టార్ నా సినిమా ఓకే చేశారు. సో ఆయన మీద నా గౌరవం కానీ, ఆయన మీద నా అభిమానం కానీ, ఐఎమ్ మోర్ ఇండెప్టెడ్. మిగతా హీరోల కంటే కూడా ఆయనతో పనిచేసే సినిమా వర్కౌట్ ఒక గిల్ట్ ఒకటి, ప్లస్ నాకు అసలు నా ఒక షాక్ దర్శకుడిగా నా కథ ఓకే చేసిన ఫస్ట్ స్టార్ హీరో. సో ఎప్పుడూ ఎన్టీఆర్ గారికి నా గుండెలో స్పెషల్ 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 ప్లేస్ ఉంటుంది. దేవర మొత్తం రికార్డ్స్ని తిరిగి రాయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. అన్న, మీరు అంటే హరీష్ శంకర్ అన్న అంటే మాస్ సినిమాస్ ఎక్కువ తీస్తారు అండ్ కమర్షియల్ సినిమాస్. ఇవి కాకుండా ట్రెడిషనల్ లైక్ డివోషనల్గా ఏమైనా ట్రై చేద్దాం అనుకుంటున్నారా? లేకపోతే ఒకవేళ మీరు ట్రై చేస్తే ఎటువంటి మూవీ ట్రై చేస్తారు? ఇప్పుడు నాకు చాలామంది మాస్ డైరెక్టర్ అన్నా సరే, బన్నీ గారు ఎప్పుడు నన్ను యూత్ మాస్ అని పిలుస్తారు. ఒక మాస్ దర్శకుడు సినిమాలో మధురం మధురం అనే ఒక మధురాష్టకం పే చేసుకున్న ట్యూన్ ఉండదు. ఒక మాస్ దర్శకుడి సినిమాలో యద్భావం తద్భవతి అనే డైలాగ్ ఉండదు. ఒక మాస్ దర్శకుడి సినిమాలో అస్మైక యోగ తస్మైక భోగ రస్మైక రాగ హిందోళం అనే పాట ఉండదు. సో ఎక్కడో నేను చిన్నప్పటి నుంచి నేర్చుకున్న నా ఈస్థెటిక్స్, ఎకనామిక్స్ బ్యాలెన్స్ చేద్దామని కూరుకుంటాను. ఎప్పుడు అవి బ్యాలెన్స్ అవునప్పుడు ఇలాగ ఒక చిన్న దాని ఏమంటారు మిక్స్డ్ టాక్లు వస్తుంటుంది తప్ప ఐ డోంట్ అగ్రీ మరీ సూమోలు ఎగడాలు నరకడాలు ఇవి చేస్తేనే మాస్ డైరెక్టర్ అనే ఒక ఫీలింగ్ నాకు ఎప్పుడు లేదు. నేను చెప్పినట్టుగా మీరు ట్రెడిషన్ అన్నారు కదా ఇందాక చెప్పినట్టుగా, అలాగా ఎండమూరి గారి నవల్స్ కానీ, లేకపోతే నేను అనుకున్న దావుడు మూతలు కానీ, ఇవన్నీ బియాండ్ మై మాస్ కంటెంట్ ఆ సినిమాలు ఉండబోతున్నాయి డెఫినెట్గా. ఎందుకంటే ఇప్పుడు కంటెంట్ బేస్డ్ సినిమాలు బాగా చూస్తున్నారు కాబట్టి నా ఐఎమ్ మోర్ ఎక్సైటెడ్ మేక్ దట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ ఆల్సో. అంటే డివోషనల్ మీద ఏమన్నా? డివోషనల్ కాదు, కేవలం ఒక మతాన్నో ఒక దేవుణ్ణి అని కాకుండా సనాతన ధర్మం అనేది, హిందూ సనాతన ధర్మం అనేది ఇట్స్ నథింగ్ టు డూ విత్ రిలీజియన్. యోగా చేస్తున్నప్పుడు ఈ దేవుడిని మొక్కండి, లేకపోతే బొట్టు పెట్టుకోండి, లేకపోతే భస్మం పెట్టుకోండి, లేకపోతే నామాలు పెట్టుకోండి అని చెప్పదు యోగా. యోగా ఏం చెప్తుందంటే ఒక బ్రీతింగ్ గురించి చెప్తుంది. సో అలాగా సనాతన ధర్మం అనేది వే ఆఫ్ లైఫ్, మతాలకు కులాలకు అతీతమైన సనాతన ధర్మం. సో ఆ సనాతన ధర్మం యొక్క ప్రాముఖ్యతని ప్రపంచానికి తెలియజేస్తూ సినిమా చేయాలని మటుకు ఒక బలమైన కోరిక నాకు ఉంది. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ అన్న. మళ్ళీ లేచావు. మీరు మూవీ తీసేటప్పుడు ఇది రైడ్ రీమేక్ అని చెప్పి తీశారు కదా. అవును. అదే చెప్పకపోయి ఉంటే ఇంకా మంచి సక్సెస్ వచ్చేదని చెప్పి మీకు ఏమైనా ఒపీనియన్ ఉందా? నిజంగా మంచి సక్సెస్ వచ్చేదని చెప్తే నేను ఫర్దర్గా ముందు చెప్తే అప్పుడు చెప్పకుండా. బేసిక్గా ఒక సినిమా నచ్చినప్పుడు కథ కూడా చూడండి, అతని పేరు వేసాం. ఒక సినిమా నచ్చినప్పుడు ఐ డోంట్ వాంట్ స్టీల్ సమ్మన్స్. ఇప్పుడు నాకు ఈ సినిమాలో హరీష్ శంకర్ డైలాగ్ బాగా రాస్తాడని మీకు అందరికీ తెలుసు. అయినా సరే అడిషనల్ డైలాగ్స్ అని చెప్పి ఒక ప్రవీణ్ వర్మ పేరు,